నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఒక కంప్యూటర్ మానిటర్ 11 బ్యాటరీలు మాయమయ్యాయంటూ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల 14, 15, 16 రోజున కార్యాలయానికి సెలవులు రావడంతో కార్యాలయానికి అధికారులు తాళం వేసి వెళ్లారని ఎంపీడీఓ సంతోష్ కుమార్ చెప్పారు. సెలవుల అనంతరం తిరిగి 17న గది తలుపులు తెరిచి చూడగా ఒక కంప్యూటర్ 11 బ్యాటరీలు మాయమైనట్లు సిబ్బంది తెలిపారని అన్నారు. ఇక ఈ వ్యవహారంపై 21న స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసిన అనంతరం కార్యాలయం మెట్లపైన కంప్యూటర్ మానిటర్ లభ్యమైనట్లు మండల ప్రజా పరిషత్ అధికారి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ పోలీసులు వివరించారు. మండల కార్యాలయంలో 14, 15, 16 సెలవు దినాల తర్వాత ఆఫీస్కి వచ్చి చూసేసరికి మనకు 11 బ్యాటరీలు మరియు ఒక మానిటర్ మిస్ అయినట్టు సిబ్బంది గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇక్కడ ఉన్న అందరినీ వాకప్ చేసి మరియు ఇవి మిస్ అంటే మనకు పోయినాయి, ఎవరు తీసుకెళ్లారని గుర్తించి తర్వాత ఎంక్వైరీ చేసి లోకల్ అంటే ఎక్కడైనా మిస్ అయినా ఇంకెక్కడైనా పెట్టారని ఎంక్వైరీ చేసిన తర్వాత దీనిపై ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 23వ తేదీ నాడు ఎవరో గుర్తులేని వ్యక్తి ఆఫీస్ బయట అంటే వెనుక భాగాన మానిటర్ని ఉంచి వెళ్ళడం జరిగింది. దీన్ని కూడా ఎస్ఐ గారికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్యాటరీలు దొంగతనం ఎవరు చేశారో త్వరలో గుర్తిస్తామని కూడా చెప్పారు. మండల కార్యాలయంలో 14, 15, 16 సెలవు దినాల తర్వాత ఆఫీస్కి వచ్చి చూసేసరికి మనకు 11 బ్యాటరీలు మరియు ఒక మానిటర్ మిస్ అయినట్టు సిబ్బంది గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇక్కడ ఉన్న అందరినీ వాకప్ చేసి మరియు ఇవి మిస్ అంటే మనకు పోయినాయి, ఎవరు తీసుకెళ్లారని గుర్తించి తర్వాత ఎంక్వైరీ చేసి లోకల్ అంటే ఎక్కడైనా మిస్ అయినా ఇంకెక్కడైనా పెట్టారని ఎంక్వైరీ చేసిన తర్వాత దీనిపై ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 23వ తేదీ నాడు ఎవరో గుర్తులేని వ్యక్తి ఆఫీస్ బయట అంటే వెనుక భాగాన మానిటర్ని